ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో పర్టికులర్గా చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిపాలనలో రాజ్యాంగం అపహాస్యమవుతా ఉంది. రాజ్యాంగ విలువలు కాలరాస్తా ఉన్నారు. చట్టాలు అపహాస్యమైపోతా ఉన్నాయి. దాడులు, అఘాయిత్యాలు, అమానుషాలు పెరిగిపోతా ఉన్నాయి. రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్నటువంటి వారు కూడా చట్టాలను వ్యతిరేకిస్తూ బిహేవ్ చేస్తా ఉన్నారు. ఈరోజు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఎన్సీఆర్బీ రిపోర్ట్స్ ప్రకారం ఆంధ్రప్రదేశ్లో దాడులు, అఘాయిత్యాలు, అమానుషాలు దేశంలోనే 3వ స్థానంలో ఉందంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు గారి చేతగాని పరిపాలనకు అద్దం పడతా ఉంది అని చెప్పడానికి బాధపడతా ఉన్నాం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఏ ప్రాంతం నుంచి తీసుకున్నా ఈ రాష్ట్రంలో స్వయాన శాసన సభాపతిగా ఉన్నటువంటి వ్యక్తి కానీ, డిప్యూటీ శాసన సభాపతిగా ఉన్న వ్యక్తి కానీ ఈ రాష్ట్రం మీద బహిరంగ దళితుల మీద దాడులు చేస్తా ఉన్నారంటే మీ పరిపాలన ఏ విధంగా ఉందో చెప్పమని అడుగుతా ఉన్నా. ఎంత ఒళ్ళు బలిసి బిహేవ్ చేస్తా ఉన్నారంటే స్వయానా ఈ రాష్ట్ర శాసనసభ స్పీకర్ ఒక దళితుడిని పట్టుకుని చెప్ప మీద కొడితే చంద్రబాబు నాయుడు గారు నిమ్మకు నీరెత్తున్నారు. ఎందుకు ఆయన మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టలేదో పోలీసు అధికారులు చెప్పని అడుగుతా ఉన్నా. ఏ మాకు పరిపాలనలో భాగస్వాములు కాదా? రాజ్యాంగబద్ధమైన హక్కులు మాకు లేవా? ఎందుకో అయ్యన్న పాత్ర గారిని వదిలేశారు, మీరు కేసు ఎందుకు రిజిస్టర్ చేయలేదని అడుగుతా ఉన్నా. అలాగే ఈరోజు ఉపసభాపతిగా ఉన్నటువంటి వ్యక్తి త్రిపురార్, మీరు బహిరంగంగా దళితుల మీద దాడులకు పులికొల్పుతా ఉన్నారు. మీ కాన్ఫరెన్స్ లో దళితులను ఈ రోజు కేసుల్లో పెట్టి ఇరికించి జైల్లో పెట్టించారు. బహిరంగానే దళితుల మీద అంబేద్కర్ గారి విగ్రహం పెడితే ఆ విగ్రహానికి సంబంధించినటువంటి పోస్టర్ని చించారు. రాజ్యాంగ ఉల్లంఘన కాదా? ఎందుకు మీరు ఈ విధంగా పరిపాలనలో భాగస్వామైనటువంటి రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్న మీరు ఈ విధంగా చేస్తామని అడుగుతా ఉన్నా. చివరికి ఎంత దాకా వెళ్ళాడంటే రఘురామకృష్ణరాజు గారు బరి తగ్గించి చర్చీలు కట్టుకోవటానికి పర్మిషన్లు కావాలంట, ప్రార్థన చేసుకోవడానికి పర్మిషన్లు కావాలంట. నేను అడుగుతా ఉన్నా, గుళ్ళు కానీ చర్చిలు కానీ దేవుణ్ణి ఎక్కడైనా పూజించుకోవచ్చు. తరతమ భేదం లేకుండా ఏ దేవుణ్ణైనా పూజించుకునే అవకాశం ఈ భారతదేశ వ్యవస్థలో ఉంది. ఎక్కడైనా ఉందా? విగ్రహం పెడితే ఎవరైనా పర్మిషన్ కావాలా? చర్చిలో ప్రార్థన చేసుకుంటే మీ పర్మిషన్ కావాలా? పర్మిషన్ కావాలని లెటర్లు వచ్చేసి వాళ్ళని కేసుల్లో పెట్టిస్తా ఉన్నామంటే ఎంత బరి తెగింపు కాదని అడుగుతా ఉన్నాం. నేను అడుగుతా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారు, ఇవి రాబోయే రోజుల్లో మీ పార్టీకి ఉరితాళ్లు కాబోతా ఉన్నాయి, గమనించమని అడుగుతా ఉన్నా. అకౌంటబిలిటీ లేని పరిపాలన చేస్తా ఉన్నారు మీరు. అయ్యన్న పాత్రుడి గారికి అంత బలుపా? రఘురామకృష్ణ గారికి అంత బలుపా? ఎందుకు మా మీద దాడులు చేయిస్తా ఉన్నారు, దాడులు చేస్తా ఉన్నారు, దాడులు పురుగొల్పుతా ఉన్నారు? ఎక్కడన్నా ఉందా? ఈ రాష్ట్ర రాజకీయాల్లో అనేక మంది పరిపాలన చేశారు, అనేక మంది ఉద్యమంలో పరిపాలన చేశారు, అనేక పొలిటికల్ పార్టీలు పరిపాలన చేశాయి. రాజ్యాంగానికి లోపం చేర్చుకున్నాం, రాజ్యాంగ హక్కులు కాలరాయకుండా చూశాం. మేము అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడైనా ఇలాంటి పరిస్థితి ఉందా? అంటువాడి ఇన్సిడెంట్ ఎక్కడైనా జరిగితే వెంటనే రియాక్ట్ అయి చట్ట ప్రకారం చేయమని చెప్పినటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. చూస్తా ఉన్నాం. శ్రీకాకుళం జిల్లా నుంచి చూడండి. శ్రీకాకుళం జిల్లాలో స్వయానా మీ మంత్రి ఒక మహిళను మోకాలతో చంటే దిక్కులేదు. తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు ఒక ప్రిన్సిపాల్ని బహిరంగంగా ఆమెని అఘాయిత్యానికి పురుగొల్పితే చర్యలు లేవు. విజయనగరం జిల్లాలో మీ ప్రభుత్వంలో దళితుల భూములు లాక్కుంటే ఉద్యమాలు చేయాల్సి వచ్చినాయి. ఇప్పటికి కూడా
పేదల భూములు లాక్కోటానికి విజయనగరం జిల్లాలో చూస్తూనే ఉన్నారు మీ పార్టీ వాళ్ళు. విశాఖ జిల్లాలో మీ పరిపాలనలో మహిళను వ్యవస్థ చేస్తే మీ ప్రభుత్వం ఉన్నప్పుడు మా సోదరుడు మాజీ మంత్రి అమర్నాథ్ యొక్క నేతృత్వంలో నేషనల్ కమిషన్ కలవాల్సి వచ్చింది ఢిల్లీ వెళ్ళి. దాని మీద చర్యలు ఉన్నాయా? ఈ రోజుకి దాడులు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు బహిరంగంగా నా సోదరుని ప్రేమ పేరుతో అఘాయిత్యం జరిగితే విశాఖపట్నంలో ఆ కేసు ఏమైందో పోలీసు వారు చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు. ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవటం లేదు? ఆ వ్యక్తి బాధ్యత చేయాల్సినటువంటి అధికారులు ఎందుకు నిమ్మకు నేతృత్వంలో ఉందో చెప్పని అడుగుతాం. ప్రక్కకి వెళ్దాం. గోదావరి జిల్లాలో ఉప ముఖ్యమంత్రి ప్రాబరి పరిపాలన చేస్తున్నటువంటి ప్రాంతం దళితులను వెలివేస్తే మంచినీళ్ళు లేకపోతే సరుకులు కొట్టడానికి అవకాశం కల్పించుకుంటే ఈ రోజుకి ఆ ఉప ముఖ్యమంత్రి నోరు ఎక్కడ పోయిందో, ఈ ముఖ్యమంత్రి నోరు ఎక్కడ పోయిందో, పరిపాలన ఏం చేస్తా ఉన్నారో చెప్పలేని పరిస్థితి. ఇంకా కొంచెం కాకినాడ స్వయాన జనసేన పార్టీ ఎమ్మెల్యే ఒక డాక్టర్ను పట్టుకుని చెంప మీద పెళ్లిని కొడితే ఈ రోజు కేసు లేదు. ఎక్కడ ఉంది పరిపాలన అడుగుతా ఉన్నాం. ఎక్కడ రాజ్యాంగ హక్కులు మీరు ముందుకు తీసుకెళ్తా ఉన్నారు? మహనీయులు పుట్టినరోజులు రేపు 14 అంబేద్కర్ గారు పుట్టినరోజు, 5 జగజ్జీవనరావు గారు ఈరోజు పుట్టినరోజు, ఇంకా పోతే జ్యోతిరావు పూలే గారు పుట్టినరోజు. మహనీయులు పుట్టిన రోజుల్లో కూడా ఈ రాష్ట్రంలో కానీ అస్పృశ్యత, అంటరానితనం, గుత్తాధిపత్యం వెలివేతలో కొనసాగుతూ ఉన్నాయంటే దానికి కారణం మీ ప్రభుత్వము, మీ పనితీరు కాదా చంద్రబాబు గారిని అడుగుతా ఉన్నాం. ఇక ప్రక్కకెళ్దాం. రాజమండ్రిలో దళిత సోదరుల్ని పోలీస్ స్టేషన్లో పెట్టి బట్టలప్పదీసి వాళ్ళను వీడియోలు తీస్తే దాని మీద చర్యలు లేవు. ప్రక్కకెళ్దాం. బెంగళూరు వెస్ట్ గోదావరి జిల్లా బహిరంగ మీ ఎమ్మెల్యే మా మీద దాడులు చేయిస్తూ ఉంటే, కేసులు పెడతా ఉంటే, దళితుల ఇళ్లను పడగొట్టేసి అయామోగ రక్షణ కావాలంటే పట్టించుకునే పరిస్థితి లేదు. ఎక్కడుంది ప్రజాస్వామ్యం అడుగుతా ఉన్నాం. కృష్ణా జిల్లా అయితే చూస్తా ఉన్నాం. ఆగిరిపల్లిలో పోలీస్ స్టేషన్లో కూరలో పెట్టి కొడితే దిక్కు దివాణం లేదు. గుంటూరు జిల్లా వెళ్దాం. తెరాలలో కుర్రాలను పట్టుకొని, యువకులను పట్టుకొని నడి రోడ్డు మీద బూటు కాళ్ళతో నిలబడి కొట్టితే రవిడీ షీట్లు ఓపెన్ చేస్తే దిక్కులేదు. ప్రకాశం జిల్లాకు దగ్గరికి వెళ్ళాం. బాపట్ల అద్దెకి ప్రాంతంలో ఒక పేద రైతు ఎస్సీ అతను తెలుగుదేశం వాళ్ళు భూమి లాక్కున్నారయ్యా, మాకు రక్షణ కావాలంటే చివరికి ఆయన పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసినటువంటి పరిస్థితి. నెల్లూరు జిల్లా అయితే రాపూర్లో బహిరంగంగా దళితుల మీద దాడులు చేసే పరిస్థితి ఉంది. అలాగే నెల్లూరు రూరల్లో దళితుల మీద ఆఘాయిత్యాలు జరిగితే కేసులు పట్టించుకునే దాఖలాలు లేవు. అలో లక్షణ అనే పరిస్థితి వస్తా ఉంది ఈ రాష్ట్రంలో. పేదలకు, దళితులకు, బడుగులకు, బలహీన వర్గాలకు. ఇక చూసిందే తిరుపతిలో అయితే ఇంజనీరింగ్ కాలేజీలో దళితులను పట్టుకొని కొట్టి చివరికి వాళ్ళ మీదే కేసులు పెట్టినటువంటి పరిస్థితి మీరు చూస్తా ఉన్నారు. బహిరంగ మహిళ మీద ఒక విధంగా దాడి చేస్తా ఉన్నారు. కడప జిల్లా రైల్వే కోడుకు సంబంధించి అట్లాగే అనంతపురంలో 14 మంది కలిసి ఒకే గిరిజన మహిళ మీద అఘాయిత్యం చేస్తే కేసులు లేవు. కర్నూలు జిల్లాకి వెళ్దాం. కర్నూలు జిల్లాలో ఈ టైంలో వసంతరావు అనే వ్యక్తిని బహిరంగంగా నరికి చంపితే, దళితుల మీద దాడులు చేస్తూ ఉంటే, దళితుల భూములు లాక్కుంటూ ఉంటే చంద్రబాబు నాయుడు గారికి అప్పుడు లేదు, ఇప్పుడు లేదు, ఎప్పుడూ లేదు. కారణం దళితులంటే వ్యతిరేకత, పేదలంటే వ్యతిరేకత, రాజ్యాంగ హక్కులంటే తేలిక. అందుకే రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఇచ్చారు. నేను చెప్తా ఉన్నా, రెడ్ బుక్ అనే వాళ్ళెవరన్నా నోరెత్తితే రాజ్యాంగ ఉల్లంఘన కింద వస్తుంది. దాని మీద ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టమని చెప్పి డిమాండ్ కూడా చేస్తా ఉన్నా. ఇలాంటి పరిపాలన ఈ రాష్ట్రంలో జరుగుతుంది. ఎక్కడ ప్రజాస్వామ్య విలువలు, రాజ్యాంగబద్ధంగా రావాల్సినటువంటి మాకు హక్కులు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కోట్ల రూపాయలు డైరెక్ట్ గా డీబీటీ రూపాయలు పేద ప్రజల ఇళ్లకు, దళితుల ఇళ్లకు మా రాజ్యాంగ హక్కులు మాకు కల్పిస్తే మాకు రావాల్సినటువంటి వాటాను పందికొక్కులాగా తింటున్నట్టు తెలుగుదేశం పార్టీ వారికి దోచిపెడతా ఉంటే ఎక్కడ ఈక్వాలిటీ వస్తుందని అడుగుతా ఉన్నా.
అసమానతలు ఎందుకు పెరగవని అడుగుతా ఉన్నాం. అంటచబట్టి లేకుండా ఎందుకు ఉంటుందని అడుగుతా ఉన్నాం. మీ చేతగారి తనాలకి నిలువుంటుందని కాదని అడుగుతాం. ఏది ఏమైనప్పటికీ ఆంధ్రప్రదేశ్లో రాజ్యాంగ విలువలు కాలరాస్తా ఉన్నారు. చివరికి చట్టాలు చేసే సభను నడిపే వ్యక్తులే చట్టాలను ఉల్లంఘిస్తా ఉన్నారు. దానికి నిదర్శనం శాసనసభ స్పీకర్ అయినటువంటి అయ్యన్న పాత్రుడి మీద చర్య తీసుకోవాలని కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. అవసరమైతే దీన్ని ఉద్యమ రూపేణా తీసుకెళ్తా కూడా సిద్ధంగా ఉంటారని కూడా చెప్తా ఉన్నాం. రాబోయే రోజుల్లో ఎవరు దెబ్బతిన్నారో వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శించి అక్కడ కూడా తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఎండగట్టాకి సిద్ధంగా ఉన్నామని చెప్తాం. అలాగే రఘురామకృష్ణారావు రాజు ఏరియాను కూడా వదిలిపెట్టాం. రాష్ట్రంలో రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ రథ చక్రాలు ఓడగట్టడానికి ఈ ఉద్యమం కాబోతా ఉంది. తస్మాత్ జాగ్రత్త గుర్తుపెట్టుకోమని మీ ద్వారా తెలియపరుస్తూ సెలవు తీసుకుంటాను. తెలుగుదేశంలో ఉన్నటువంటి వారికి పరిపాటి, అలాగే వాళ్ళ ఎలియన్స్ పార్టీలో ఉన్న వాళ్ళకు కూడా గ్రహపాట్లాగా వెళ్ళిపోతా ఉంది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో తేలిక చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో దళితులు, దళిత హక్కులు, దళిత చట్టాలు, దళితుల భూములు, దళితుల మాన ప్రాణాలు కూడా లెక్క చేయకుండా తేలికగా రావటమే చంద్రబాబు గారి నైజం. జగన్మోహన్ రెడ్డి గారికి నక్కకి నాగలోకానికి తేడా ఉంది. చంద్రబాబు గారికి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనకు. జగన్మోహన్ రెడ్డి గారు రాజ్యాంగ హక్కులను ఇంటోటో ఇంప్లిమెంట్ చేసి దళితులను నెత్తిన పెట్టుకొని పరిపాలన చేస్తారు. చంద్రబాబు గారు దానికి పూర్తి భిన్నంగా పరిపాలన చేస్తా ఉన్నారంటే ఈ పరిస్థితి వచ్చింది ఈ రాష్ట్రంలో.